టాప్ వన్ న్యూస్ లో మరొక అంశం చూస్తున్నాం. ఏదైతే పెద్దపల్లి జిల్లా మంతని, ముత్తరం, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ 4 మండలాల్లో మొత్తం సర్పంచ్ స్థానాలు 75 కాగా అందులో ఒక గ్రామ పంచాయతీలో ఎన్నికలు హైకోర్టు ఆదేశాలతో మొదటి విడతలో రద్దు చేసింది. 4 గ్రామ పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. 4 మండలాల పరిధిలో మొత్తం 670 వార్డు అభ్యర్థుల్లో బరిలో ఉండగా 133 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 4 మండలాల్లోని మిగతా 70 సర్పంచ్ స్థానాలు, 537 వార్డు మెంబర్ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. 4 మండలాల్లో 537 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా అందులో 76 సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది, అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మొత్తానికి ఇక్కడ చాలా సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎలా జరుగుతోంది? సురేష్, ఏదైతే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 263 గ్రామ పంచాయతీలకు గాను మొత్తంగా 3 విడతల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకైతే ఈ రోజు అయితే మొదటి విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ రోజు అయితే మొదటి విడతలో పోలింగ్ ప్రక్రియ అయితే నిర్వహించడం జరిగింది. పోలింగ్ కూడా 82.27% కూడా పోలింగ్ పూర్తయినట్లు అయితే అధికారులు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా మొదటి విడతలో భాగంగా 5 మండలాల్లో మంతని, కమాన్పూర్, రామగిరి, ముత్తారం, కాళోశ్రీరాంపూర్ 5 మండలాలకు కూడా 99 గ్రామ పంచాయతీలకు ఈ రోజు మొదటి విడతల భాగంగా కూడా ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో 4 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం కావడంతో మొత్తం 95 గ్రామాలకైతే ఈ రోజు ఎన్నికలు అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా 7 గంటల నుండి ప్రారంభమైనటువంటి పోటింగ్ అయితే కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలు పాల్గొని కూడా ఓటు హక్కు అయితే వినియోగించుకోవడం జరిగింది. 1 గంట వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ కూడా 82.27% పోలింగ్ పర్సంటేజ్ కూడా నమోదైనట్టుగా కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు కూడా పెద్ద ఎత్తున భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఆధ్వర్యంలో కూడా గట్టి బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా ఒక డీసీపీ, 2 ఏసీపీలు, అలాగే 15 మంది సిఐలు, 40 మంది ఎస్ఐలతో పాటు మొత్తం సుమారు కానిస్టేబుల్, కానిస్టేబుల్, అలాగే స్పెషల్ ఫోర్స్ కింద కూడా మొత్తంగా ఒక 800 మంది పోలీస్ సిబ్బందితో అయితే కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అయితే కూడా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష ఆధ్వర్యంలో కూడా ఆ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రతా బలగాలతో కూడా మొత్తంగా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో మానిటరింగ్ కూడా చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ మానిటరింగ్ రూమ్ లో కూడా జిల్లా కలెక్టర్ నేరుగా కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పైన కూడా పెద్ద ఎత్తున స్పెషల్ గా ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా పూర్తయింది. 82.27% అయితే పోలింగ్ నమోదైంది. అయితే కౌంటింగ్ కూడా కొద్దిసేపటి క్రితం కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. మొత్తంగా ఈ యొక్క 95 గ్రామ పంచాయతీలకు గాను మరి కౌంటింగ్ ప్రక్రియ అయితే కూడా పూర్తి స్థాయిలో ప్రారంభమైంది కొద్దిసేపటి క్రితమే. అయితే కౌంటింగ్ కూడా పూర్తవుతున్న నేపథ్యంలో కొన్ని మినహా చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు మరి కాసేపట్లో రిజల్ట్ రానుంది. కొన్ని గ్రామాలు మాత్రం కూడా కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.